హలో ఫుడీస్, నేను ఈరోజు మ్యాంగో పికిల్ చెప్పబోతున్నాను. దీనికోసం నేను జలాలు తీసుకున్నానండి, పెద్ద సైజువి. ఇవి ముందుగా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలి. వీటి కోసం పెద్దవి జలాలు తీసుకున్నానండి. జలాలు అయితే చాలా బాగుంటాయి. వీటన్నిటిని ముక్కలుగా కొట్టించుకొని ఆరబెట్టాలండి. ఆరబెట్టి పొర తీసుకొని శుభ్రంగా ఆరాక అప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి. వీటి కోసం నేను ఒక బౌల్ తీసుకున్నానండి మెజర్మెంట్స్ కోసము. దీంతో నాకు 8 బౌల్స్ ఆఫ్ మ్యాంగో ముక్కలు వచ్చాయండి. వాటితో నేను 1 కప్పు కారం తీసుకున్నానండి. 1 బౌల్ కారము, 1 ఉప్పు, 3/4 ఆవపిండి, 1/4 మెంతిపిండి, ఇవి 4 తీసుకున్నానండి. వీటినన్నీ ఒక బౌల్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇది మసాలా మిక్స్చర్ చేసుకోవాలి. దీంతో 2 బౌల్స్ ఆయిల్ తీసుకోవాలండి. 8 బౌల్స్కి 2 బౌల్స్ ఆయిల్ పడుతుంది. సపరేట్గా ఒక పెద్ద బేసిన్ తీసుకొని దాంట్లో ముందుగా 2 బౌల్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్లో ఆ మ్యాంగో ముక్కలన్నీ కొన్ని వేసుకుంటూ తడుపుకుంటూ ఇంకో పెద్ద బేసిన్ తీసుకోవాలండి. ఆ పెద్ద బేసిన్లో ఈ ముక్కలన్నీ ఆయిల్లో తడుపుకుంటూ కొంచెంగా గరిటెతో వేరే పెద్ద బేసిన్లోకి మార్చుకుంటూ వేసుకోవాలండి. ఇలా చేస్తే ముక్క మెత్తబడకుండా త్వరగా గట్టిగా ఉంటుంది. ఇంకా దీనికి ఉప్పు, కారం, మసాలా అంతా చాలా గట్టిగా పట్టుకుంటుంది. అందుకోసం ఇలా ప్రాసెస్ చేస్తున్నాను. వీటిని అన్నిటినీ ఒక పెద్ద బేసిన్లో వేసుకోవాలండి ఫస్ట్. తర్వాత దీనికి మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, అదే బౌల్తో వెల్లుల్లి తీసుకోవాలండి. వెల్లుల్లి ఒక కప్పు తీసుకోవాలండి. దాంట్లో సగమేమో అది మిక్సీ చేసుకోవాలండి, సగం పేస్ట్ వేసుకోవాలి, సగం వెల్లుల్లి యాస్టీస్గా పొట్టు తీసుకొని వేసుకోవాలండి. మిగతా ఆయిల్ అంతా కూడా ముక్కల పైన ఆయిల్ మొత్తం ఇలా వేసుకోవాలండి. గరిటెతో, నేనైతే చెయ్యి యూజ్ చేయట్లేదండి, గరిటెతో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కకి మంచిగా ఉప్పు, కారం, మసాలా మిక్చర్ మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పికిల్ వస్తుంది. మొత్తం మిక్చర్ కలిపాక కొంచెంగా ఒక శుభ్రంగా పెద్ద జాడీ తీసుకుని దాన్ని తుడిచి దాంట్లో నీట్గా వేసుకోవాలండి. మొత్తం 14 కాయలకి ఒక జాడీ నిండిందండి పచ్చడి. ఇలా చేసుకుంటే ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా మ్యాంగో పికిల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ మెథడ్ అండి. ఒక బౌల్ తీసుకొని యూజ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.